అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క నేత కూడా మొన్నటి వరకు బాబు గారు సూపర్ 6 హామీలను అని చెప్పేసి ప్రజలను మోసం చేశారు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా దుష్ప్రచారం చేశారు. వాళ్ళందరికీ ధీటుగా సమాధానం చెప్పాలి అంటే సూపర్ 6 హామీలు అసలు ఏమీ నెరవేర్చలేదు అంటున్నారు కదా. మరి పెన్షన్ల పెంపు ఎవరికి ఇచ్చారండి? ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎవరికి ఇచ్చారు? అలాగే ఇప్పుడు ఆగస్టు 2వ తారీఖున ప్రతి ఒక్క రైతు ఖాతాలోనూ సంవత్సరానికి 20,000 చొప్పున అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున వాళ్ళ ఖాతాల్లోకి జమ చేయబోతున్నారండి. ఎప్పుడు అంటే ఆగస్టు 2వ తారీఖు నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సూపర్ 6 హామీలు ఒకటైన ఏపీ రైతులకు శుభవార్త, నెరవేరుతున్న మరో సూపర్ 6 హామీ. ఎప్పటి నుంచి? ఆగస్టు 2 నుంచి రైతుల ఖాతాలో జమ కానున్న అన్నదాత సుఖీభవ డబ్బులు. ఇంట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పీఎం కిసాన్ యోజన కింద 2,000 అండి. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000. సో ఇలా మొత్తం కలిపి 7,000. ఈ 20,000 అని చెప్పుకున్నాం కదా, ఇవి 3 విడతల్లో ఇస్తారు సంవత్సరానికి. సో మొదటి విడతలో 7,000, రెండో విడతలో 7,000, సో 3 విడతలో 6,000. అంటే మొత్తం కూడా 20,000 చొప్పున ప్రతి ఒక్క రైతుకి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ అవుతున్నాయి. సో ఇప్పుడు చెప్పండి, బాబు గారు సూపర్ 6 హామీలను పక్కన పెట్టేశారా? ఇప్పుడు చెప్పండి, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మొహం చాటేశారా? ఈ విషయం చెప్పుకోవాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని హామీలు ఇచ్చారు, అవన్నీ తీర్చేశారా? చెప్పుకుంటారు మీరైతే 99.99% మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్నీ కూడా ఇచ్చేసారండి. కానీ 140 హామీలకు పైగా కూడా మీరన్నీ నెరవేర్చకుండా ప్రజలకు మొహం చాటేశారు. మీరు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు బాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ప్రజలను మోసం చేశారు మీరు. అంటే ప్రజలను కించపరుస్తున్నారు, వాళ్ళ నిర్ణయాన్ని మీరు కించపరుస్తున్నారు. ఆ రోజు 2024 జూన్ 4న మిమ్మల్ని ఓడించి 151 స్థానాల నుంచి 11 సీట్లకు నెట్టేశారనే కక్షతో, ప్రజల మీద కక్షతో మీరు వెన్నుపోటు దినోత్సవం జరుపుకున్నారు 2025లో సంవత్సరం కాలు పాఠంలో. సో దాన్ని కూడా మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారంటే వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టి, రోజా గారు అయితే ఏకంగా చెవులు పువ్వులు పెట్టుకుని, పసుపు రంగు పువ్వులు పెట్టుకుని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఏమీ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని మోసం చేశారు, ఒక హామీ కూడా ఇవ్వలేదని చెప్పేసి వాదించారు. ఇప్పుడు చెప్పండి, ఇదిగో చూసుకోండి, సూపర్ 6లో మరో పథకం ఏంటది? అన్నదాత సుఖీభవ. ఇది ఒక్కటే కాదు, దీంతోపాటు ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఫ్రీ బస్సు. ఈ ఫ్రీ బస్సు ఏంటంటే మహిళలకు ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫ్రీగానే ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తుంది. సో దీనివల్ల ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీస్కి, అలాగే వేరే దూర ఊర్లకి వెళ్ళే వాళ్ళు, వ్యాపారం చేసే వాళ్ళు కూడా బస్సును ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు, చెప్పి సంవత్సరం పైన అయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదు? ఈ అన్నదాత సుఖీభవ కావచ్చు, అలాగే ఉచిత బస్సు కావచ్చు, ఇప్పుడు దాకా ఎందుకు టైం పట్టింది అని చాలామందికి డౌట్ రావచ్చు. అసలు కారణం ఏంటంటే తెలంగాణలో కూడా ఈ ఉచిత బస్సు అనేది పెట్టారండి మనకంటే ముందే. సో అసలు దీనివల్ల నష్టమా లాభమా? అసలు మరి ఇలా చేస్తే ఆటో డ్రైవర్లు అందరూ నష్టపోతారు కదా, వాళ్ళకి ఎలాగా పరిహారం చెల్లించాలి, వాళ్ళకి ఎలాగ ఉపాధి చూపించాలి, దాంతోపాటు దీనివల్ల మన రాష్ట్ర సంపదకి ఏదన్నా నష్టం వాటిల్లుతుందా, లేకపోతే బ్యాలెన్స్ చేయొచ్చా, ఇవన్నీ లెక్కలు వేసుకోవాలి కదా, సర్వే చేయించాలి కదా. సో ఈ సర్వేకి ఎంత టైం పట్టింది. సో ఈ సర్వేలన్నీ చూసుకున్న తర్వాత కేంద్రం నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి అన్నీ సక్రమంగా చేయడానికి ఇప్పుడు రేపొద్దున ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకి, ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఉచిత ఫ్రీ బస్సు పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే దిశలో ఉన్నారు. కానీ చెప్పినవన్నీ ఒకేసారి ఎవరూ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిన 5 సంవత్సరాలు కూడా ఏమీ పూర్తి చేయలే చాలా వరకు. మరి అలాంటిది ఒక్కసారిగా అవ్వదు కదా ఏది కూడా. సో ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. సో ఈ ఆగస్టు నెలలో ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15వ తారీఖున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం. సో ఈ 2 సూపర్ 6 హామీలను కూడా ఒకే నెలలో తీసుకురాబోతున్నారు. సో ఇప్పుడు దాకా వైసీపీ నాయకులందరూ కూడా ఏమీ చేయట్లేదు, ప్రజలను మోసం చేశాను అన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఈ 2 పథకాలు కూడా. సో ఇవే కాదు, ఇప్పుడు దాకా ఇచ్చినవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. ఒకవైపు లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ స్థాయి నుంచి, ఇటువైపు ఏమో పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే, ఇటువైపు లోకేష్ గారు ఏమో ఎటువంటి కంపెనీలు తీసుకురావాలి, ఏ సంస్థలతో మాట్లాడని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా బాగా చర్చించుకొని
మన రాష్ట్రానికి ఉపయోగపడేలాగా పనిచేస్తున్నారు. సో గాయస్, ఇప్పటికైనా సరే ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మకండి. మీరు చూస్తున్నారు పరిపాలన ఎలా ఉంది, గత 5 ఏళ్లలో ఎలా ఉంది, ఈ వచ్చిన 14 నెలల్లో ఎలా ఉంది, ఎంత మార్పు చెందింది. గత ప్రభుత్వంలో రోడ్డులు లేక అందరూ గగ్గులైపోయారు, ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నారు ఇంటికి. సో ఆ విషయం కావచ్చు, పెన్షన్ల పెంపు విషయంలో కావచ్చు, ఉచిత సిలిండర్ల విషయం కావచ్చు, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నట్టుగానే అమ్మఒడి అనే గత ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బుని ఇప్పుడు తల్లికి వందనం పేరు మార్చి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని అమలు చేశారు. సో ఇలాగ కూటమి ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుతుంది. ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా నమ్మకండి, మీ మనసుతో ఆలోచించండి. సో ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.